హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మొన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ బయటకు వచ్చిన తర్వాత చాలామంది దాని మీద స్పందిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘటన జరిగినా బాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా ఆ సంఘటన చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న మరి అనిత గారు, వంగలపూడి అనిత గారు, రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో వాటిని ఒకసారి గమనిస్తే, తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టినటువంటి ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్కు శిక్ష వేస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదన్న, ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక అడుగు ముందుకేసి విమర్శిస్తారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అయితే అనిత గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రమే పోలీసులది. వీళ్ళకు చేతిలో లాఠీలు ఉన్నాయి కదా, చేతిలో తుపాకులు ఉన్నాయి కదా, కాల్చి చంపేస్తాము, కొట్టి చంపేస్తాము అని చెప్పేసి అటువంటి అధికారం పోలీసులకు లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఏం చేయాలని చెప్పేసి మా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మీకు తెలియకపోతే తెలుసుకోరి, చదువురు వాటిని. వాటి గురించి ఆలోచించారు. బొజ్జ తారకం లాంటి వాళ్ళు మీ అసొంటోళ్ళు పుడతారని ముందే తెలిసి, మీరు కూడా దళిత జాతిలో పుడతారని ముందే తెలిసి, మరి మీలాంటి వాళ్ళ కోసమే రాసినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, చదివేటువంటి పరిస్థితి అండి. ఈరోజు రేపు హైకోర్టుకు వెళ్ళి, మీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మీరు మాట్లాడగలుగుతారా? తెలంగాణ ఆ పోలీసులు అలా కుట్టడం తప్పేం లేదు అని చెప్పేసి జడ్జికి చెప్పగలుగుతారా? అయినా కొడితే తప్పేం ఉండదు అని చెప్పేసి జడ్జిని అడగగలుగుతారా? రేపొద్దున హైకోర్టే మిమ్మల్ని ప్రశ్నించేది ఉంటే హైకోర్టుకి ఇలాగే సమాధానం చెప్తారా? ఇలా మీడియా మిత్రులు ప్రశ్నించేది ఉంటే మీడియా మిత్రులు కొడితే తప్పేంది, కొట్టకపోతున్నా కొట్టలేదు అంటారు, కొట్టేది ఉంటే కొట్టిరా అని చెప్పేసి మీరే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి వీటిని కోర్టులో ఇలాగే సమాధానం చెప్పగలుగుతారా మీ అధికారులు కానీ మీరు కానీ? ఈరోజు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు, గంజాయి బ్యాచ్కు రౌడీ షీటర్లో శిక్ష వేస్తే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. సంవత్సరంన్నర అయింది మీరు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు, జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి పెరిగింది, ఓకే ఒప్పుకుందాం. మరి మీరు వచ్చి సంవత్సరంన్నర అయింది కదా. ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు చేసింది ఏంది? గంజాయి అరికట్టడం కోసం మీరు చేసినటువంటి పని ఏంది? పవన్ కళ్యాణ్ అయితే అమ్మాయిల్ని మొత్తం ఎత్తుకపోతారు, 30,000 మంది అమ్మాయిలు కనబడటలేదు అని చెప్పేసి మాట్లాడింది కదా. ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చి ఇంకో 30,000 మందిలో 30 మంది తీసుకొచ్చినా అని చెప్పేసి మాట్లాడినా? కనీసం చెప్పిండా? వాళ్ళ గురించి మాట్లాడిండా? వాళ్ళ గురించి ఆలోచన చేసిండా? మరి ఆయన గురించి మాట్లాడండి అర్హత మీకున్నదా? ఆయనను ప్రశ్నించే దమ్ము మీకున్నదా? ఈరోజు మీరు ఏమంటారు? దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కులాన్ని మతాన్ని అంటగట్టడం అంటే మీకు చూపిస్తా, ఒక వీడియో ఉంది. కులాన్ని మతాన్ని అంటగట్టడం కాదు అని అంటే, ఈరోజు ఒక డిఎస్పీ స్థాయి అధికారి కింద పడ్డాడు. ఎవరిది విగ్రహం? వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి కింద పడ్డాడు తోపులాటలో. ఈ తోపులాటలో కింద పడేటువంటి డిఎస్పీ స్థాయి అధికారి వాళ్ళే పోలీసును కింద పడేసి నశించాలి పోలీసులు, ఇక్కడ నుండి పోలీసులు వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈరోజు కేవలం ఇక్కడే కాదు, అంతకుముందు విజయనగరం జిల్లాలో వేణుగోపాల స్వామి రథయాత్ర జరుగుతున్నప్పుడు కూడా అక్కడ తోపులాట్లో ఎస్ఐ దేవిని ఇక్కడ గొడవలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని వారిస్తున్నటువంటి ఎస్ఐ దేవి గారిని జుట్టు పట్టుకొని కొట్టిరు. మరి అక్కడ దేవి గారిని, ఎస్ఐ గారిని జుట్టు పట్టుకొని కొట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇదే లాఠీచార్జ్ చేసిర్రా? ఈరోజు ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నది ఎవరు? ఆ విగ్రహం ఎవరిది? విగ్రహావిష్కరణ చేస్తున్న కులం ఎవరిదో అందరికీ తెలుసు. ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారి కింద పడితే ఇది తోపులాట్లో పడ్డారు, ఇది తప్పులేదు అంటారు కావచ్చు. మరి ఎస్ఐ దేవిని మాత్రం జుట్టు పట్టుకొని కొట్టిరు కదా. జుట్టు పట్టుకొని కొట్టినటువంటి దేవి విషయంలో అట్లాగే లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు? ఈరోజు ఇక్కడ ఒక ఎస్ఐని, డిఎస్పీ స్థాయి అధికారిని కింద పడేసి కొడితే ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడలేదు? వీళ్లకు అలాగే ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇక ఆ రోజు తెనాలికి సంబంధించిన విషయంలో 24వ తారీఖు నాడు
24వ తారీఖు 4వ నెల 2025 నాడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అంటే 23 నైట్ జరిగేది ఉంటే 24వ తారీఖు నాడు పొద్దున్నే కానిస్టేబుల్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 24వ తారీఖు నాడు కేసు నమోదు చేసిరు. వాళ్ళని రిమాండ్ తీసుకున్నారు. అంటే 25వ తారీఖు నాడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరు. నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టినటువంటి వీడియో మనం చూసాం. అయితే నేను అడుగుతున్నది ఏంటంటే 24వ తారీఖు నాడు ఈయన కనుక వాళ్ళు 23వ తారీఖు నాడు వాళ్ళు కొట్టడానికి వచ్చేది ఉంటే అసలు 23వ తారీఖు నాడు ఈయన పరిధిలో లేనటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో లేనటువంటి వ్యక్తి దగ్గరికి ఆయన మామూళ్ళకు ఎందుకు వేయండు? ఈ విషయం కదా మనం మాట్లాడాల్సింది. ఇక మామూలుగా పోయిండా పోలేదా అని అంటే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లకు ఏ విధంగా సత్సంబంధాలు ఉంటాయో ఆ రౌడీ షీటర్లు వేరే వ్యక్తుల్ని చంపడానికి బెదిరిస్తే ఆ చంపడానికి బెదిరించినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ రౌడీ షీటర్ ఏ విధంగా అయితే సిఐతో మాట్లాడిన విధానం ఏదైతుందో అది మనం ఈ వీడియోలో చూద్దాం. సో అంటే రౌడీ షీటర్లతోనే అక్కడ ఉన్నటువంటి తెనాలి పోలీసులు ఏ విధంగా ఉంటారన్న విషయం ఇక్కడ వీడియోలో మనం చూడొచ్చు. వాళ్ళు ఆ బాధితుడు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూసేది ఏంటంటే సిఐలకు కూడా ఫోన్ చేసి ఇంకో నేను కొన్ని కొట్టినా నేను ఫోటోలు పంపిస్తున్నా చూడు అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా మనం ఇక్కడ కనబడతా ఉన్నాం. ఇక్కడ దేవి గారిని ఎస్ఐ దేవి గారిని జుట్టు పట్టుకుని కొట్టినప్పుడు ఎవడూ స్పందించలేదు. ఆ కనీసం ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని లాఠీచార్జ్ చేయలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక డిఎస్పీ స్థాయికి అధికారిని కింద పడేసి ఇంకా నయ్యం తొక్కలేదు, కింద పడేసిర్రు. మళ్ళీ పోలీస్ జులుం నశించాలి, ఇక్కడ నుండి పోలీసులు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే మూసుకొని పోలీసులు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఎవ్వరి మీద లాఠీచార్జ్ జరిగేది. ఈరోజు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి తాగుబోతులు అని చెప్పేసి రౌడీ షీటర్లు అని చెప్పేసి ఈరోజు దళిత యువకుల్ని కొట్టేదంటే అడిగితే ఇలా కులం ఎందుకు వస్తుంది మతం ఎందుకు వస్తుంది అని చెప్పేసి మాట్లాడడానికి మనకన్నా ఉండాలి కదా సిగ్గు. ఈరోజు మీరు కూడా గమనించండి 24వ తారీఖు నాడు ఏప్రిల్లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్లో 24 నాడు సంఘటన జరిగితే అది నెల రోజుల తర్వాత ఎందుకు ఇక్కడ వీళ్ళ తరపున ఈ ముగ్గురు దాడికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడడానికి పోయినటువంటి అడ్వకేట్ని అక్కడ ఉన్న సిఐ కానీ ఎస్ఐ కానీ బెదిరిస్తే ఆయన బెయిల్ విషయంలో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాను చెప్పేసి ఆయన బెదిరించేది అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి వీడియోను తన ఫేస్బుక్లోనో స్టేటస్గానో పెట్టుకుంటే ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంఘటన జరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన అడ్వకేట్ గారు ఆ విషయంలో స్పందించకుండా ఆ విషయంలో పట్టించుకోకుండా ఆ వీడియోను కనుక బయట పెట్టకుండా ఉండేదంటే ఈరోజు ఆ ముగ్గురిని కొట్టినటువంటి వీడియో ఇప్పటివరకు బయటకు వచ్చేది కాదు. అంత బహిరంగంగా ముగ్గురిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆమెకు సపోర్ట్ చేస్తుంది కావచ్చు పోలీసులకు. కానీ అన్ని సందర్భాల్లో ఎందుకు జరుగుతలేదు, ఇక్కడ మాత్రమే జరగడానికి కారణం ఏంటి అని అంటే కేవలం దళితులు కాబట్టి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దళితులు మైనార్టీలు అయితేనే పోలీసులు లాఠీలకు పని చెప్తారు, పోలీసులు అవసరమైతే తుపాకులకు పని చెప్తారు, అవసరమైతే పోలీస్ స్టేషన్లు వచ్చి చంపుతారు. అదే స్టేషన్లో చంపినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. ఇక్కడ రౌడీ షీట్ కూడా వీళ్ళ మీద రౌడీ షీట్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రౌడీ షీట్ కూడా ఎప్పుడు ఓపెన్ అయింది అనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. 24వ తారీఖు నాడు ఏప్రిల్ 24 నాడు వీళ్ళ మీద కేసు నమోదైతే 25వ తారీఖు నాడు రౌడీ షీట్ ఓపెన్ అయింది. అంటే రౌడీ షీట్ వైట్ క్రైమ్ నెంబర్ 84 SDPO తెనాలి 25/4/2025 నాడు వాళ్ళ మీద కేసు నమోదైంది. ఎందుకు మరి 23వ తారీఖు నాడు దాడి జరుగుతుంది, 23వ తారీఖు నాడు దాడి జరుగుతుంది. 23వ తారీఖు నాడు దాడి జరిగిన తర్వాత నెక్స్ట్ డే 24వ తారీఖు నాడు వాళ్ళ మీద కేసును కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ డే ఒక రోజు తర్వాత 25వ తేదీ నాడు ఆడ కేసు నమోదవుతుంది, రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. మరి దీని గురించి ఏం మాట్లాడతారో ఇప్పుడు ఈరోజు చాలామంది మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ను రౌడీ షీట్లను కొడితే తప్పే ఉన్నది, కొట్టద్దా అని మాట్లాడుతున్నటువంటి నీతివంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24వ తారీఖు నాడు కేసు నమోదైనటువంటి వ్యక్తుల మీద 25వ తారీఖు నాడు రౌడీ షీట్ ఓపెన్ చేసి ఈ రౌడీ షీట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తుల్ని తీసుకుపోయి వాళ్ళకి బెయిల్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్న లాయర్ మీదనే పోలీసులు వాళ్ళ జులుం చూపిస్తే వాళ్ళ మాటలతో బల్పును చూపిస్తే ఆయన దానికి వ్యతిరేకంగా అసలు జరిగింది ఏందని చెప్పేసి ఆయన స్టేటస్లో పెట్టేదంటే ఈరోజు బయటకు వచ్చినటువంటి వీడియో గురించి మాట్లాడితే తప్పేంది అని చెప్పేసి మాట్లాడుతున్నారా. ఇక ఈ వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులలో సగం కేసులు కాదు మొత్తం కేసులు ఆల్రెడీ కోర్టులు పోయినాయి. కోర్టులలో మొత్తం కేసులు 1 కాదు 2 కాదు
ఈ కేసుల గురించి చూపించారు కానీ 2022, 19, 18, 22, 17, 18, 18, 18, 19 అని చెప్పేసి వీళ్ళ మీద ఇంతకుముందు నమ్మదన్నట్టు కేసులు అయితే వాటి అన్నిటి గురించి చూపించారు. ఈ కేసులన్నీ కూడా కోర్టులలో కొట్టుడు పోయినాయి అనే విషయాన్ని మాత్రం ఇక్కడ చెప్తలేరు పోలీసులు. ఇది ఇక్కడ తెనాలిలో పోలీసులు చేస్తున్నటువంటి రౌడీయిజం. తెనాలి పోలీసులు తప్పించుకోవడం కోసం రౌడీ షీట్లు ఓపెన్ చేసి మరి దాడి జరిగింది 23 తారీఖు నాడు అంటాడు, 24 తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినా అంటాడు, 25 తారీఖు నాడు వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పుకోవడం కోసం 25 నాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఏదైతే ఉందో మరి దీన్ని వాడు కిరాకార్పి అన్నట్టు అయితే ఇక వాడికి నోరుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. బరాబర్ అంటున్నాం, ఎస్ ఇది దళితులు కాబట్టి మైనార్టీలు కాబట్టి దాడి జరిగింది. మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వంగవెట్టి రంగ విగ్రహావిష్కరణ నాడు డిఎస్పీని కింద పడేసినాడు ఎవడు వాడిని తీసుకొచ్చి అలాగే కొట్టి చూపించండి. విజయనగరం జిల్లాలో జరిగినటువంటి దాడి ఎస్ఐ దేవిని జుట్టు పట్టుకొని కొట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలాగే కొట్టి చూపించండి. ఇక ఈమె ఎవరు అనిత గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈ అనిత గారు మాట్లాడుతున్న మాటను కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటిది ఆమె అంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో సుధాకర్ గారిని రోడ్డు మీద అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలే అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో సుధాకర్ను కొట్టి చంపిండు కాబట్టి ఇప్పుడు మేము కూడా కొట్టి చంపుతాం కాబట్టి జగన్ పాలనలో మాట్లాడలేదు కాబట్టి మీరు ఎవడు ఇప్పుడు మాట్లాడద్దనా అర్థం? వాళ్ళు కొట్టి చంపిరు, వాళ్ళు కొట్టిన దానికన్నా ఎక్కువ మేము కొడతాం, వాళ్ళు చంపిన దానికన్నా ఎక్కువ మందిని మేము చంపుతాం, ఎవడు మాట్లాడద్దు అనడానికి మీరెవరు? అసలు ఈ సమస్యకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మధ్యలో అరే దళితులు అయినటువంటి యువకుల్ని మైనార్టీలు అయినటువంటి యువకుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళు రౌడీ షీటర్లు గంజాయి తాగుతున్నారనే నెపంతో వాళ్ళని నడి రోడ్డు మీద కొడితే అసలు ఆ రకంగా కొట్టడమే పోలీసులు లాఠీచార్జ్ చేయడమే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దాని గురించి చర్యలు తీసుకుంటాము లేదంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాము, అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, రోడ్డు మీద కొట్టి వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత పబ్లిక్గా కొట్టేటువంటి ధైర్యం వాళ్ళకి ఎవరిచ్చిర్రు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తాయనే విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడకుండా సుధాకర్ను కొట్టినప్పుడు మీరు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడద్దు అని చెప్పడానికి హోమ్ మినిస్టర్ ఒక హోంశాఖ మంత్రికి అర్హత ఉందా? అసలు నువ్వు హోంశాఖ మంత్రివేనా? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఇదే. ఈ దేశానికి దళితుల్ని రాష్ట్రపతిగా చేసి దళితుల మీద దాడులు చేసిరు మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆదివాసీ మహిళను తీసుకొచ్చి ఎస్టీ కులానికి సంబంధించిన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసి ఇప్పుడు ఎస్టీలను ఆ ఊచకోతకు వస్తూ ఉన్నారు ఎన్కౌంటర్ల పేరుతో. ఇక్కడ కూడా అట్లే ఉన్నది. చంద్రబాబు నాయుడు పాలనలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అటు మోడీ గారి పాలనలో ఏదైతే ఉందో వాళ్ళు ముగ్గురు కూటమిలో ఈరోజు దళిత బిడ్డను హోంమంత్రిగా పెట్టి దళితుల్ని కొట్టి చంపుతూ ఉన్నారు. ఇప్పుడు వాడు మాట్లాడు వీడు మాట్లాడు మధ్యలో ఈమె వచ్చి మాట్లాడి కొడితే ఏమైంది, ఏం కత్తి అని చెప్పేసి ఈమె మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఈమెను తిడితే మళ్ళీ మన దళిత బిడ్డను తిట్టుకున్నట్టే. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాడు, చంద్రబాబు రాడు, లోకేష్ రాడు, మోడీ రాడు, ఎవడు రాడు, మళ్ళీ మనం తిట్టుకోవాలి. ఇది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పోలీసులకు సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో, పోలీసులు ఇలాగే కొడతారంటే కొట్టండి మంచిదే, కానీ అందరినీ కొట్టండి కదా. ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నోసార్లు ఎంతోమంది మీద పోలీసుల మీద తిరగబడేటువంటి అగ్రకులాలు ఉన్నాయి కదా, వాడిని ఇవ్వనన్నా కనీసం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సంతకం పెట్టించుకునే పరిస్థితి ఉందా? సుధాకర్ గురించి మాట్లాడి ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సుధాకర్ను కొట్టిరు అని చెప్పేసి వాడు ఆర్పి గాడు కూడా అంతే 24 గంటల పాటు సుధాకర్ను అడ్డం పెట్టి మేము కొట్టి చంపుతాం అంటే మాత్రం మిమ్మల్ని కూడా ముడ్డు మీద అనేటువంటి రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిదానికి సుధాకర్ను కొట్టిరు అనే మాట్లాడు బంద్ చేయండి. వాడు కొట్టిన కాబట్టి మేము కొడతాం అనేటువంటి పాలన కొనసాగిస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని కొట్టేటువంటి రోజులు వస్తాయి. ఇదే కిరాకార్పిని రోడ్ల మీద కొట్టేటువంటి రోజులు వస్తాయి. మీరు కూడా మీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొట్టేటువంటి రోజులు కూడా తప్పకుండా వస్తాయి. దళిత వాడల్లో అడుగు కూడా పెట్టినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు కేవలం దళితులు కాకపోతే, కేవలం మైనార్టీలు కాకపోతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ కాదు కదా, అయ్యా చెప్పండి ఏమైందని చెప్పేసి కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అవసరమైతే కానిస్టేబుల్నే నువ్వు వాని జోలికి ఎందుకు పోయినా అని చెప్పేసి కానిస్టేబుల్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వీళ్ళు దళితులు మైనార్టీలు కాబట్టి వీళ్ళ మీద దాడి జరిగింది. ఇందులో ఎవడన్నా మాట్లాడేది ఉంటే ఇందులో కులం కోన రావద్దు, మతం కోన రావద్దు అంటే మీకు దమ్ముంటే రండి. చలో దేవిని కొట్టిన వాళ్ళని సీసీ కెమెరాల రికార్డింగ్లు ఫోన్లలో వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి, వాళ్ళందరినీ తీసుకొచ్చి కొడదాం. డిఎస్పీని కింద పడేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి కొడదాం రండి మీకు దమ్ముంటే.
విజయవాడ కేంద్రంగా విజయవాడ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టేటువంటి దమ్ము ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదాం, ఎస్ వీళ్ళని కూడా కొట్టడం కరెక్టే అని చెప్పేసి. లేకపోతే మూసుకొని ఉండండి. థ్యాంక్ యూ.